ఏపీఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని డిమాండ్పై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కర్నూలు పీఎఫ్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఏపీఎఫ్ పెన్షనర్లకు కనీస వేతనం నెలకు 9,000 రూపాయలు ఇవ్వాలని, రైల్వేలలో రాయితీలు కల్పించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని కోరుతూ మంగళవారం ఉదయం కర్నూలు పీఎఫ్ ఆఫీస్ ముందు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఆల్ పెన్షన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కె సుధాకరప్ప అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు, బిఎస్ఎన్ఎల్ డిఓటి పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎం యాకూబు మద్దలెట్టి హాజరై మాట్లాడారు. ప్రదమైనటువంటి జీవితాన్ని జీవించడానికి పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్స్ కు మినిమం పెన్షన్ 9,000, దానిపైన వచ్చేటువంటి డిఏ ఉంటేనే ఆ మేరకు గౌరవప్రదంగా జీవించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది శాస్త్రీయంగా వాళ్ళు రికమెండ్ చేసింది, కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అదే ప్రతిపాదన ఇప్పుడు మనం అడుగుతున్నాము. ఈపీఎస్ 95 పెన్షనర్స్కు 500, 800, 1,000 రూపాయలు, 2,000, 3,000, 5,000కు మించి ఎవరికి ఉండడం లేదు ఎక్కువ మందికి. అంటే మనము మినిమం పెన్షన్ 9,000 ఉండాలా అని అడగడంలో సబబు న్యాయం ఉంది అని చెప్పేసి మనమందరం భావిస్తున్నాము. గతంలో ఢిల్లీలో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ వారు ఆల్ ఇండియా 13 తేదీల్లో కూడా వివిధ రకాల మంత్రులను, ఎంపీలను కలిసి మన న్యాయమైన డిమాండ్లను వాళ్ళ దృష్టికి తీసుకుపోయిన పరిస్థితి కూడా ఉన్నది. ఈరోజు దేశవ్యాప్తంగా 78 లక్షల మంది మన పెన్షనర్లు ఉన్నారు. ఈ పెన్షనర్లో కనీసం 1000 కూడా పెన్షన్ రానటువంటి వాళ్ళు 37 లక్షల మంది ఉన్నారు. కొంతమందికి మాత్రమే ఒక 5,000 పెన్షన్ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని మన డిమాండ్ ప్రతి ఒక్కరికి 9,000 తగ్గకుండా పెన్షన్ ఇవ్వాలని, అట్లాగే ఆ పెన్షన్కు డిఏ అంటే పెరిగేటువంటి ప్రతి డిఏను కలుపుతూ పెన్షనర్లకు అమలు చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. 2,000 కోట్లు మాత్రమే, అంటే ఇంకా మిగిలిన డబ్బులన్నీ కూడా ఉన్నాయి. ఈ వెడ్డితో వచ్చేటువంటి డబ్బులు 54,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులతో ఇస్తే సరాసరి ప్రతి ఒక్కరికైనా 5,000 రూపాయలు నెలకు పెన్షన్ ఇవ్వచ్చు. 9,000 కాకపోయినా 5,000 కూడా ఇవ్వచ్చు. కానీ 1000 కూడా రానిటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకని మన డిమాండ్ ఏమంటే బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించి ప్రతి ఒక్కరికి 9,000 రూపాయలు ఇవ్వాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్గా మనము ఆందోళన చేస్తున్నాం. ఇందాకే పెద్దలు చెప్పినట్లు కోట్లాధిపతులు ఎవరైతే ఉన్నారో, శతకోటీశ్వరులు,